దళిత మహిళ గోవిందమ్మకు న్యాయం జరిగేంత వరకు ఆగదు ఈ పోరాటం. చలో కలెక్టరేట్ అంటూ ముక్త కంఠంతో గర్జించిన దళిత ప్రజా సంఘాలు. దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, గోవిందమ్మను వివస్త్రను చేసిన ఘటన యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. ఈ ఘటనలో స్త్రీలు మరొక స్త్రీ పట్ల ప్రవర్తించిన తీరు స్త్రీ సమాజమే సిగ్గుపడేలా ఉంది. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో 2023 ఫిబ్రవరి 14న మాదిగ కులానికి చెందిన ఈరన్న, చాకలి కులానికి చెందిన నాగలక్ష్మిలు కులాంతర వివాహం గ్రామ పెద్దల సహకారంతో జరిగింది. దీనిని జీర్ణించుకోలేని బీసీ కులాల వారు అందరూ కలిసి కక్షతో ఒక పథకం ప్రకారం ఊర్లోకి వచ్చిన దళిత గోవిందమ్మను బీసీ మహిళలందరూ కలిసి స్తంభానికి కట్టివేసి వివస్త్రను చేశారు. ఈ ఘటనలో పాల్పడిన మరికొంతమంది నిందితులను తక్షణమే ఎఫ్ఐఆర్లో చేర్చి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గోవిందమ్మ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ కేసును సుమోటోగా తీసుకొని నిష్పక్షపాతంగా బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అడిషనల్ స్థాయి నుండి అధికారులు విచారణ చేపట్టాలి. గ్రామాల్లో నిరంతరం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలి. బాధిత మహిళ గోవిందమ్మ చెప్పిన ప్రకారం అసలైన ముద్దాయిలందరినీ ఎఫ్ఐఆర్లో చేర్చాలని కలెక్టరేట్ ఎదుట జిల్లా నుండి తరలివచ్చిన వందలాది మంది దళిత నాయకులు, కార్యకర్తలు ధర్నా చేయడం జరిగింది. తదనంతరం దళిత జేఏసీ నాయకులందరూ కలెక్టర్ గారికి దళిత ప్రజా సంఘాల జిల్లా నాయకులైన జయన్న, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర దాదిపోగు నవీన్, ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కిరణ్, ఏపీ ఎంఆర్పీఎస్ జయన్న, జయరాజు, కృష్ణయ్య, గుండుపోగుల రంగన్న, రాజు, జై భీమ్ ఎంఆర్పీఎస్ ప్రశాంత్, లక్ష్మీనారాయణ, సమతా సైనిక దళ నాయకులు రంగయ్య, మాల మహానాడు నాయకులు నర్సన్న, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు బతుకమ్మ, చార్లెస్ అందరూ కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మిగినూరు టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందికోన ఈరన్న, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు ప్రసన్న, ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు జయరాజ్, కృపయ్య, రాజు, హెచ్కేలు, కాలేబు, అదేవిధంగా పెద్దకడుబూరు గ్రామ ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.